హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నార్మల్ రైస్తో పలావ్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద సైజ్ కడాయి ఒకటి అంటే ఒక వెజిల్ అని పెడుతున్నానండి. పెద్ద సైజ్ డేక్షా అనేది తీసుకోవాలండి. మీ రైస్ క్వాంటిటీని బట్టి సైజ్ అడ్జస్ట్ చేసుకోండి. నేను 1 కేజీ రైస్ ఉడికేంత అంటే 1.5 కేజీ ఉడికేంత డేక్షా తీసుకుంటున్నానండి. చూడండి, ఇది బాగా హీట్ అయింది. దీంట్లోకి హోమ్ మేడ్ గీ అండి 1.5 స్పూన్ వేస్తున్నానండి, బిగ్ సైజ్ స్పూన్తో. దాంట్లోనే గీతో పాటు ఒక 3 టేబుల్ స్పూన్ అంటే ఒక 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ అండి. మీరు గీ ప్లేస్లో అంటే నెయ్యి ప్లేస్లో డాల్డా కూడా తీసుకోవచ్చండి. డాల్డా కన్నా గీ వేస్తేనే పులావ్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఆయిల్ మరియు నెయ్యి రెండు కలిసిపోయేటట్టు హీట్ చేయాలండి. చూడండి, కరిగిపోయింది నెయ్యి కూడా. ఇప్పుడు దాంట్లోకి ఒక పెద్ద సైజు ఎండుమిరపకాయ తుంచి వేస్తున్నానండి. దాంట్లోకి బిర్యానీ ఆకు, ఇది కూడా తుంచి వేసుకోండి. ఎక్కువ ఆకు వేయకండి, పిల్లలు ఇష్టపడరు, జస్ట్ టేస్ట్ కోసమే. లవంగాలు అంటే బిర్యానీ మసాలా అండి, ఓ 4 లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా మరియు అనాస పువ్వు, స్టార్ పువ్వు అన్నీ కలిపి వేస్తున్నానండి. టేస్టీ సాల్ట్ కూడా వేస్తున్నానండి. టేస్టీ సాల్ట్ వేయటం వల్ల పలావ్ అనేది కొంచెం కలర్ఫుల్గా వస్తుందండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, టమాటా మరియు క్యారెట్, ఉల్లగడ్డ ముక్కలండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసి వేస్తున్నానండి. మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్ అండి. ఇవి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలండి బాగా. కొంచెం సాల్ట్ వేసుకుంటే అవి సప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయండి, కాస్త కొంచెం ఈజీగా ఫ్రై అవుతాయి. చూడండి, బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆలు అనేది బాగా ఉడకాలండి. ఎంతోసేపు వద్దు, 5 మినిట్స్ చాలండి. బాగా వేగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. చూడండి, ఇట్లా ఒక 5 మినిట్స్ పెడితే చాలండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత టమాటా కొంచెం సాఫ్ట్ అవుతుందండి. దీంట్లోకే మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని నీట్గా కడుక్కున్న కొత్తిమీర, పుదీనా మరియు కరివేపాకు 3 వేస్తున్నానండి ఒకేసారి. పుదీనా అనేది పులావ్లోకి కంపల్సరీ అండి, అది వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఎక్కువసేపు వద్దండి, ఒక 2 మినిట్స్ చాలండి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొనే ఉండాలి ప్రాసెస్ అంతా. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అల్లం, చున్నులపాయి మరియు ఎండు కొబ్బరి అండి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఆ పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే ఉండాలండి, లేకపోతే అడుగంటుకుంటుంది. తిప్పుతూనే ఉండాలండి ప్రాసెస్ అనేది.
చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వేటితో అయితే రైస్ తీసుకున్నామో అంటే గ్లాస్లో కానీ కప్ కానీ ఒక కప్పుకి 1.5 వాటర్ తీసుకోండి. ఎందుకంటే మనం గీ వేసాం కాబట్టి వాటర్ సరిపోతుందండి. 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. నేను ఆ కప్తో ఒక కప్గా రైస్ తీసుకున్నానండి. అందుకే 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. దాంతోనే దేంతో అయితే తీసుకుంటారో మీరు దాంతోనే 1.5 పోసుకొని సరిపోతుంది. వాటర్ కూడా పోసిన తర్వాత వాటన్నిటికి సరిపోయేటట్టు సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోండి. మొత్తం రైస్ అంతా సరిపోయేటట్టు వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి. ధనియాల పొడి వేయటం వల్ల పలావ్ అనేది కలర్ఫుల్గా టేస్టీగా వస్తుందండి. స్మెల్ కూడా బాగుంటుంది. ఇది బాగా తిప్పుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంట అనేది మూత పెట్టుకొని బాగా వాటర్ మరగాలండి. చూడండి వాటర్ బాగా మరిగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్నానండి ఒక 1/2 అవర్. ఆ రైస్ ఇప్పుడు వేసుకుంటున్నానండి. ఇవి నార్మల్ రైస్ అండి, బాస్మతి రైస్ కాదు. నార్మల్ రైస్ వేస్తున్నానండి. మొత్తం వాటర్ లేకుండా వేస్తున్నానండి. చూడండి రైస్ మొత్తం వేస్తున్నానండి. దాదాపు ఇది 1 kg దాకా ఉందండి. రైస్ కూడా మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి. చూడండి అప్పుడు వెజిటేబుల్స్ అనేవి అడుక్కుండకుండా ఉంటాయండి. కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మనం మూత బాగా ఉడికిన తర్వాత బబుల్స్ అన్నీ అంటే బబుల్స్ అన్నీ ఉండవండి, వాటర్ అనేవి ఉండవు. బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయండి, లైట్ బబుల్స్ ఉంటాయండి. అప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. తర్వాత చూస్తే పొడి పొడిగా అవుతుందండి. చూడండి 5 minutes అయింది. చూడండి ఎట్లా వస్తుందో. బాగా ఉడికిందండి రైస్. మీకు ఉడకపోతే ఇంకొక నిమిషం పెట్టుకోవచ్చండి. బాగా ఉడికిపోయిందండి. ఇంకా వాటర్ ఉన్నట్టు అనిపిస్తే మీరు ఇంకొంచెం సిమ్లో పెట్టుకొని ఉంచుకోవచ్చండి. నాకు ఉడికిపోయిందండి. ఇప్పుడు దాంట్లోకి ఒక నిమ్మకాయ అండి పిండుకొని సైడ్స్ పైన ఊరక అట్లా పిండుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇదొక టెక్నిక్ అండి. నిమ్మకాయ ప్లేస్లో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెయ్యి వల్ల కూడా రైస్ పొడి పొడిగా అనేది వస్తుందండి. ఇంకా ఆఫ్ చేసుకోవటం అండి. మన పులావ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. దీంట్లోకి సైడ్ డిష్గా చికెన్ కానివ్వండి, ఆలు కుర్మా కానివ్వండి, గోంగూర కానివ్వండి, ఏదైనా టేస్టీగానే ఉంటుందండి. లేదా రైతా అయినా రెడీ అయిపోయిందండి వేడివేడిగా మన పులావ్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.